నమస్తే. నా పేరు సాహి. ఈరోజు ఏ కబుర్లతో వచ్చానా అని చెప్పి చూస్తున్నారా? నథింగ్ అదర్ దాన్ కాబో శాన్ లూకాస్. మా ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ ఆన్ ద క్రూజ్. ఈరోజు మార్నింగ్ మేము సన్‌రైజ్ చూడటానికని ఎర్లీగా లేచి డెక్ మీదకొచ్చాము. యాజ్ యూ కెన్ సీ ఇట్స్ క్లౌడీ బట్ స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్. మేము సన్‌రైజ్ దగ్గర నుంచి పైన గేమ్స్ ఆడటానికి మేము పై డెక్కెళ్ళాము. అలా మేము చెస్ గేమ్ ఆడుతున్నామనమాట. ఎవరు గెలిచామో చెప్పాలి మీరు కామెంట్స్‌లో. నేనా నా ఫ్రెండా? సో ఎలాగో మీరు గేమ్ చూస్తూ ఉండండి. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద స్టెప్స్ టు గో టు ద కాబో. సో ఏంటంటే మీరు ఈ షిప్ డైరెక్ట్గా మిమ్మల్ని కాబోలోకి తీసుకెళ్ళదు. ఎందుకంటే కాబో ఉన్న ఏరియా ఈ షిప్ డాక్ అవ్వటానికి డెప్త్ సరిపోదన్నమాట. సో ఇది ఒక చోట ఆపుతుంది. అక్కడి నుంచి ఇంకొక చిన్న బోట్ తీసుకొని కాబోలోకి వెళ్తామన్నమాట. సో దానికి మేము టికెట్స్ కొనుక్కోవాలి. సో మేము ఈ గేమ్ అయిన తర్వాత తీరిగ్గా వెళ్ళి కొనుక్కుందాం అనుకునే లోపల మాకు షిప్ నుంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. దిస్ ఈజ్ ఎంటైర్ కాబో. ఇవి చూడటానికి చాలామంది బోట్స్లో వెళ్తారు, అడ్వెంచర్స్ అని బుక్ చేసుకుంటారు. మేము పైనుంచి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి కిందకు వచ్చాము. క్రూజ్లో బ్రేక్ఫాస్ట్ కార్నర్ ఇలా ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్ విత్ బ్రెడ్, ఓట్స్, జామ్, పీనట్ బటర్, సమ్ ఫ్రూట్స్, ఎగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీకు ఆమ్లెట్ కావాలంటే పక్కన లైన్లో నుంచి ఉంటే దే విల్ కస్టమైజ్ యువర్ ఆమ్లెట్. అండ్ మీకు డిజర్ట్స్ కూడా ఉంటాయి లైక్ బనానా బ్రెడ్ అని, సినమన్ రోల్ అని. అలా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చుకొని మంచిగా సీనరీ కనిపించేటట్టు అద్దం పక్కన కూర్చొని వీఆర్ ఎంజాయింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. తీరిగ్గా కాఫీ అను బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసిన తర్వాత ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12 o'clockకి అలా రెడీ అయ్యి మేము టెండర్ బోట్స్ దగ్గరికి వెళ్ళాం కాబో విజిట్ చేయడానికి. ఇది మా అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఎలాగో మళ్ళీ ఆఫ్టర్నూన్ అయింది కదా, కొంచెం చికెన్ శాండ్విచ్, కోల్డ్ శాండ్విచ్ విత్ ఆలూ ఫ్రైస్తో తిన్నాము. తిని బయలుదేరాం. ఆన్ ద వే మేము చిన్న చిన్న పిట్ స్టాప్స్ చేసామన్నమాట. ఇది టెండర్ బోట్. చెప్పా కదా పెద్ద షిప్లో నుంచి చిన్న షిప్లోకి వస్తామని. చాలా బాగుంది ఇది కూడా ఎక్స్పీరియన్స్. ఇలా వెళ్తుంది ఫాస్ట్గా. ఇక్కడ కాబోలో దిగాము. అక్కడ కొంచెం సెక్యూరిటీ అదంతా ఉంటుంది. ఫొటోస్ దిగాము సైన్ దగ్గర. అండ్ లోకల్ టూర్ గైడ్తో మేము బేరం ఆడి ఆర్చ్ దగ్గరికి వాటన్నిటికీ టికెట్స్ తీసుకొని వెళ్ళాము. మేము యూజువల్లీ మీరు కార్నివల్ త్రూ బుక్ చేసుకోవాలంటే $100, $150 ఎంతో ఉంది. మేము లోకల్ వాళ్ళని అడిగితే $20 per person అన్నారు. సో వీ జస్ట్ వెంట్. ఎందుకంటే యూజువల్లీ ఇట్స్ నాట్ సేఫ్. మాతో పాటు వేరే షిప్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి వీ జస్ట్ వెంట్ బై. ఇది ఇంకొక షిప్. ఇది 3 levels ఆఫ్ షిప్లో మేము వెళ్ళాము. యాక్చువల్లీ వాటర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్లేస్లో ఏంటంటే ఒక లేక్ వచ్చేప్పటికి పసిఫిక్ ఓషన్తో మీట్ అవుతుంది. సో అక్కడ వేవ్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో దాన్ని డివర్స్ బీచ్ అంటారు. ఎక్కడైతే లేక్ ఉంటో అక్కడ సాఫ్ట్గా ఉంటాయి, దాన్ని లవర్స్ బీచ్ అంటారు. మీరు చూసేదే ఆర్చ్. కాబోకి వచ్చేదే దీనికోసం. మేము 4 places చూడటానికి వెళ్ళాము. ఒకటి లవర్స్ బీచ్, ఇంకొకటి డివర్స్ బీచ్, ఆర్చ్, ఇది ఇంకొకటి మెడోనా బీచ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు మా కార్నివల్ షిప్ చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా రిసార్ట్ టౌన్. హై అండ్ రిసార్ట్స్ అన్నీ ఉంటాయి. వెరీ హై అండ్ రిసార్ట్స్. కాకపోతే టెంపరేచర్స్ వాచిపోయినాయి. మేము ఇక్కడ అంబ్రెల్లాస్ అమ్ముతారు. $15 అనమాట ఒక్కొక్క అంబ్రెల్లా. మా షిప్ మళ్ళీ 1 hour తర్వాత వస్తుంది అనమాట, చిన్నది, మమ్మల్ని ఒరిజినల్ పెద్ద షిప్ దగ్గరికి తీసుకెళ్ళటానికి. సో వీ జస్ట్ డిడ్ ఎ టైం పాస్. ఒక 30 minutes వరకు ఫొటోస్ దిగుకుంటా అంతా చేసుకుంటా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ 30 minutes లైక్ యూ హ్యావ్ టు కిల్ ద టైం. కానీ అలా మెక్సికన్ స్ట్రీట్ వెండర్స్ అలా వస్తున్నారు. రిసార్ట్స్ ఆంబియన్స్, అవుట్లుక్ అదంతా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. వచ్చే టైంకి ఇవి మా అవతారాలు. మొహం అంతా ఎర్రగా అయింది సన్కి. తర్వాత నైట్ మేము స్పాకి వెళ్ళి దాని తర్వాత డాన్స్కి వచ్చాము. అలా మా Day 3 జర్నీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.